లోపలికి వెళ్తే మేడం అంటున్నారు మేము తీసుకోము, మేము వర్క్లో ఉన్నాం, మాకు వేరే ఉంటాయి కదా, వేరే కేసెస్ ఉంటాయి కదా, అవి చూసుకోవాలని మాట్లాడుతున్నారు. అది కాకుండా ఇప్పుడు మళ్ళీ నన్ను లోపలికి తీసుకెళ్ళి ఎవరైతే నాకు న్యాయం చేయడానికి వచ్చిన జర్నలిస్ట్ ఉన్నారో వాళ్ళపైన రిటర్న్ కేసు పెట్టామని చెప్పేసి ఇట్లా బెదిరిస్తున్నారు మేడం వాళ్ళు లోపలికి తీసుకొని నన్ను. ఎస్ఐ మౌనిక మేడం వాళ్ళు. ఉల్టా కేసు పెట్టామా? నేను పెడదాం అనుకుంటున్నాను. జర్నలిస్టుల పైన నేను పెట్టాలనుకోవట్లేదు మేడం, సార్ వాళ్ళ పైన నేను పెడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్మోస్ట్ నేను ఇప్పుడు ఈ పోలీస్ స్టేషన్కి తిరిగి కాబట్టి 29 days అవుతుంది. 29 days నుంచి ఏ రోజు కూడా వాళ్ళు అంటే జస్ట్ పిటిషన్ తీసుకున్నారు కానీ ఇది ఇట్లా కాల్ లిఫ్ట్ చేసినారు లేదు అనేది నాకు ఏది కూడా చక్కగా రెస్పాన్స్ రాలేదు. తీసుకున్న ఆ రోజు జస్ట్ మాట్లాడినారు అంతే. కానీ నేను ఎన్నిసార్లు కాల్ చేసినా కూడా మౌనిక మేడం ఎవరైతే ఎస్ఐ మేడం అయితే ఉన్నారో ఆమె ఇంతవరకు కూడా నాకు ఏం సరిగ్గా రెస్పాన్స్ ఇవ్వట్లేదు అని చెప్పేసి నేను సంతోషంగా నేను ఇందాక సార్ ఎవరైతే ఇన్స్పెక్టర్ సార్ ఉన్నారో అతని పైన కేసు పెట్టడానికి వెళ్ళాను. వెళ్తే లేదు మేము ఇప్పుడు నేను రాస్తున్నా, ఆల్రెడీ కంప్లైంట్ రాస్తున్నా, మీరు ఏమని ఉంటే తర్వాత చూసుకోండి, ఇక్కడ తీసుకోను అన్నట్లుగా మాట్లాడుతున్నారు మేడం. చేస్తున్నారు అంటే ఎవరైతే నాకు న్యాయం జరగాలని చెప్పేసి వచ్చి నిలబడ్డారో సంతోషంగా వాళ్ళపైన జర్నలిస్టుల పైన రిటర్న్ కేసు పెట్టామని చెప్పేసి నాకు చెప్తున్నారు. మీరేమని చెప్పారు మరి? నేనేం చెప్పలేదు. నేను ఎందుకు పెడతా మేడం, మీరు చక్కగా నాకు రెస్పాన్స్ అవ్వలేదు కాబట్టే నేను మీడియాకి అప్రోచ్ అవ్వాల్సి వచ్చింది. మీరు నాకు సరిగ్గా ఆన్సర్స్ ఇచ్చిండు, కాల్స్ లిఫ్ట్ చేసి ఉంటే నేను ఇదంతా చేయకపోయి ఉండేది కదా అని అంటే మాకు కూడా వేరే పనులు ఉంటాయి కదా అన్నట్లుగా మాట్లాడుతున్నారు. లేదు, నేనంత ఉన్న అమ్మాయిని అయితే ఇంతవరకు ఎందుకు తిరుగుతారు సార్ అంటున్నారు. ఆ మాట కూడా అంటున్నారు. ఏమో సార్ నాకు తెలిసి అయితే ఇన్ని రోజుల నుంచి 29 days నుంచి కూడా ఇప్పుడు అక్కడ ఎవరైతే మౌనిక మేడం మిస్ అయ్యిండారో తను ఏమంటుందంటే వాళ్ళని కూడా తీసుకొచ్చినామమ్మ మాట్లాడుతున్నాం అన్నట్టు వాళ్ళ సైడ్ మాట్లాడుతున్నారు. మరి వాళ్ళు ఇచ్చినారు వాళ్ళు ఏమన్నా వీళ్ళకి అమౌంట్ ఇచ్చినారు అన్నట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి బాగా సపోర్ట్ చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు వీళ్ళు. షకీర్ అలీ మీద కేసు పెడతారు, ఏ కేసు పెడతారు సార్? ఇప్పుడు సార్ అయితే ఈ మాదిగోళ్ళ గోల్ అంతా ఏంది నాకు ఇదంతా అన్నట్లుగా కొంచెం మాట్లాడుతున్నారు వల్గర్గా. సో ఇంకా అది కాకుండా నేను న్యాయం కోసం అని వస్తే ఎవరైతే జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళపైన ఇట్లా దౌర్జన్యానికి దిగినారు కాబట్టి నేను సార్ పైన కేసు పెట్టాలి. జర్నలిస్టుల పైన ఎస్సీ అట్రాసిటీ కేసు పెడతాం మౌనిక ఎస్టీ అమ్మాయి ఏంది దీని గురించి మీకు తెలుసా? ఏమంటారు? అసలు అక్కడ అలాంటి మాటలు అయితే మీడియా వాళ్ళు ఎవ్వరు కూడా యూజ్ చేయలేదు. నేను అక్కడనే ఉన్నా, సాక్ష్యం లేని దానికి. అలాంటివి అనకున్నా కూడా ఇప్పుడు ఏంటంటే ఇదంతా ఎట్లా ఈ సమస్య నుండి ఎట్లా బయటపడాలి అన్నట్టు వాళ్ళ కేసు పెట్టి వాళ్ళని ఎవరైతే మీడియా వాళ్ళు ఉన్నారో వాళ్ళని అందులో ఇరికిద్దాం అన్నట్టు చూస్తున్నారు. మీరు కూడా అట్రాసిటీ కేసు అయితే పెడదాం అనుకుంటున్నారా? నేను పెడదాం అనుకుంటున్నాను.